కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సత్కృష్టికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. బ్రహ్మగారు స్వామిని సేవించడానికి ఇంద్రుడు మొదలైన దేవతరాగణంతో వెళ్ళి ఆయన వీళ్ళ యొక్క బాధల్ని చెప్పినప్పుడు ఆయన కూడా వీళ్ళ స్థుతులకి సంతరించిన వాడే, కొంతకాలం మీరు ఈ అసురులతోటి స్నేహభావంతో ఉండండి, అదే మంచిది, నేను అభయిస్తున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి ధైర్యానికి వీళ్ళందరూ కృతజ్ఞులై మళ్ళీ బ్రహ్మగారు ఎన్నో రకాలుగా స్తుతి చేస్తారు. స్వామి చేసి ఆఖరిసారిగా అంటున్నారు, అన్నం అవని ఎందు అమృతంబు గోవుల ఎందు వన్హి సమిదలందు అమరయోగ వసత మందు భోజన బుద్ధి చే నిన్ను కాంతురాత్మ విధులు. భూమిలో ఆహారాన్ని, ఆవులలో పాలను, కట్టెల్లో అగ్నిని కనుగొనే విధంగా ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధి ద్వారా ఈ విశ్వంలో నిన్ను చూస్తారు. ఈ భూమి నుంచే ఆహారం వస్తుందని, ఆవుల నుంచి పాలు, కట్టెల్లో అగ్ని పైకి కనపడపోయినా అవి అంతటా వ్యాపించి ఉన్నాయి కనుక వాటి ద్వారా అవే మనకు ఆధారమైనట్టుగా నీ ఆత్మజ్ఞానం కలవారందరూ కూడా తమ బుద్ధితోటి ఈ విశ్వంలో అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావని చూస్తున్నారు. అది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. పట్టు లేక బహుప్రకార విపన్న చిత్తులమైతే మేము ఎట్టకేలకు నిన్ను కంటే అభిశ్రితార్థము వచ్చు. పెన్నెట్ట అయిన దవానలంబున వేంగునేంగును మొత్తముల్ నెట్ట నేర్చిన గంగ లోపల నీరు కాంచిన చాట్పునన్. నైనా మేము దిక్కులేని వారమై ఎన్నో పెక్కు విధాలుగా మానసికమైన కష్టాలకు గురి అయినాము. మిక్కిలి వేడితో కూడిన ఖర్చిచ్చు ధాటికి తప్పించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్లు చూసిన విధంగా ఎట్టకేలకు చిట్ట చివరికి నిన్ను చూచినాము. ఇక మా కోరికలు నెరవేరి తీరుతాయి. స్వామి, మేము ఆ రాక్షసులు పెట్టినటువంటి అనేకమైనటువంటి బాధలకి మానసికంగా కూడా మేము ఎన్నో రకాలుగా కష్టాలకు గురి అయినాము. కానీ ఒక దట్టమైనటువంటి అడవిలో ఏర్పడినటువంటి కార్చిచ్చు ధాటికి తప్పించినటువంటి ఏనుగుల మంద అలా పరుగులు పెట్టి ఒక గంగలోని నీళ్లు కనుక దాని వాటికి కనపడితే ఎంత ధైర్యాన్ని తెచ్చుకొని తాపాన్ని తగ్గించుకుంటాయో, అలాగ నీ దర్శన భాగ్యం చేత మేము చిట్ట చివరకు నిన్ను చూడగలిచినటువంటి భాగ్యాన్ని పొందాము. ఇంకా మా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే స్వామి యొక్క స్పర్శ, స్వామి యొక్క దర్శన భాగ్యమే ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న ఆలంబనతో కూడినటువంటి ధైర్యంతో కూడినటువంటి ఒక మాట, అదే చాలు అని మనకి చెప్తున్నారు మన తాపాన్ని పోగొట్టడానికి. నీకు నేమని విన్నవింతుము, నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండి ఉండంగా లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకులు లేను. నిన్నీ ఈ నాకవాసులు నీవన్హింతనర్చు కేతుతని క్రియన్ అని కమల సంభవ ప్రముఖులు వినుతి చేసిరని చెప్పి నరేంద్రునకు శుకుండిట్లనియే శుకుల వారు ఈ పరిషన్ మహారాజుకి చెప్తున్నటువంటి ఈ విషయాన్నంతా కూడా సూతుల వారు సౌనకాదులందరికీ కూడా చెప్తున్నారు. ఇలా జరిగింది అది అని చెప్పి ఇంకా ఆఖరిగా బ్రహ్మగారు ఇలా అంటున్నారు అని చెప్తున్నారు. నీకు ఏమని విన్నవింతమో, నీవు సర్వమై ఉండవై లోకమెల్లను నిండి ఉండగా లోకలోచన నువ్వే అంతటా నిండి ఉన్నావు. మేము పలికేది పలుకుతుంది, జరుగుతుంది, జరిగింది, జరగబోయేది అన్ని కూడా నువ్వు చూస్తూనే ఉంటావు. లోకలోచనుడివి నువ్వు, లోకాన్నంతా కూడా నిరంతరము చూస్తున్న వాడివి, నడిపిస్తున్న వాడివి. నీ పదాలోకనంబు శుభంబు, నీ పదముల యొక్క
నీ పాద దర్శనమే మాకు శుభాన్ని కలిగిస్తోంది. ఎలాగట, అగ్నిలోని విష్పులింగాల వలె లోకపాలకులు నేను ఈ దేవతలు నీలోని అంశాలమే. నిప్పు ఉంది అంటే నిప్పు కణికలన్నీ వేరే ఉన్నాయని చెప్పాలా. అలాగా ఈ నువ్వు ఆ నిప్పు కణికలు ఎలా అయితే అగ్నిలో ఉండి ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు టైం వచ్చినప్పుడు అవన్నీ ప్రజ్వలిస్తూ ఉంటాయో, ఆ రకంగా అంటే అగ్నిలో ఉన్నటువంటి నిప్పు కణికల్లాగా మేము, ఆ చిన్న చిన్న రేణువుల్లాగా మేము నీ దివ్యమంగళ విగ్రహంలో అటువంటి చిన్న కణాకణంలో అంటే అణువులు మేము చిన్న చిన్న అణువులు మాత్రమే. లోకపాలకులు మేము, ఈ దేవతలు అందరూ కూడా నీ అంశాలమే. ఈ విధంగా బ్రహ్మాదులు విష్ణువుని ప్రార్థించినారని చెప్పి శుకుడు పరిషత్తుతో ఇట్లా అన్నాడు. ఈ రకంగా ఇక ఈ విషయాన్ని పూర్తి చేశాక అప్పుడు ఆ పరశుని మహారాజుకి సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. ఈ రీతిన్ చతురాననాదినుతుండయ్యే పారదీముత గంభీరం పైనరవంబునన్ పలికే సుప్రీతాత్ముండై ఈశ్వరుండారో మంచిత కాయులన్ నవ విముక్తాపాయులన్ ప్రేయులన్ ప్రారబ్ధోగ్రమహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్. పై విధంగా బ్రహ్మాదులు ప్రార్థింపగా భగవంతుడు సంతోషించాడు. దేవతల శరీరాలు నిలువెల్లా పులకించాయి. అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు వీరు తలంచినారు. భయంకరమైన ప్రారంధం అనే సముద్రాన్ని మధించడానికి ఉత్సాహపడినారు. అప్పుడు స్వామి మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు. ఏమని? పై విధంగా ఈ రీతిని చతురాననాది తుండై బ్రహ్మగారు చతురానుడు అంటే బ్రహ్మగారు 4 ముఖములు కలిగిన వాడు కదా బ్రహ్మ. అటువంటి చతుర్ముఖ బ్రహ్మ చేత మొదలగు ఆ దేవతల చేత నృత్యింపబడిన వాడై ఏ పారచీమూత గంభీరంబైన రవంబునన్ పలికే చాలా చాలా ప్రేమగా స్వామి గంభీరమైనటువంటి గంభీరమైనటువంటి జీమూతం అంటే మేఘము. ఆ స్వామి మేఘ గంభీరమైనటువంటి కంఠరవంతో ఇట్లా అన్నట్ట. ఏమని? సుప్రీతాత్ముడై వీళ్ళ ప్రార్థనకి సంతోషించిన వాడే పై విధంగా బ్రహ్మాదులు ప్రార్థింపగా భగవంతుడు సంతోషించి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఈశ్వరుండు ఆరోమాంచితకాయులన్ నవ విముక్తాపాయులన్ ప్రేయులన్ ప్రారబ్ధోన్మథన వాంఛాన్ అల్పులన్ వేల్పులన్. ఆ వేల్పులను కూడా ఒక అల్పులు అంటే మనకైతే గొప్ప వాళ్ళు దేవతాగుణం కానీ స్వామికి ఈ జీవరాశిలో ఒకటే వాళ్ళు కూడా. అంచేత అల్పులు అంటే ఏంటి? ఏవి బలవంతులు కాదు, బలవంతులైతే ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు రక్షించమని? అంచేత వీళ్ళు కూడా ఇతన్ని శరణాగతి చేయటానికే వచ్చినటువంటి వారని చెప్పడానికి అల్పులన్ వేల్పులన్. భయంకరమైనటువంటి ప్రారంధం అనే సముద్రాన్ని మతించడానికి ఉత్సాహపడినారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి దేవతా శరీరాలన్నీ తాకడాట. స్వామి అలాగా సంతోషించి ఆయన మాట్లాడితే దేవతల యొక్క శరీరాలన్నీ కూడా చాలా పులకించిపోయాట. అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు అమ్మయ్య మన కష్టాలు తీరిపోయాయి అని అనుకున్నట్టు. ఇంకా అసలు మొదలు చివరాలు లేదు కానీ అంటే స్వామి ఇచ్చిన ఆ మాటకే వాళ్ళ కష్టాలని తీరిపోయినట్లుగా తలంచారు. భయంకరమైన ప్రారంధం అనే సముద్రానికి ఉత్సాహం అంటే దాని లోతులకు దిగి దాన్ని ఏది చేరుకోవాలో ఇప్పుడు ఒక పెరుగుని చిలుకుతే దాంట్లో నుంచి వెన్న వచ్చే వరకు చిలుకుతూనే ఉంటాం. ఎందుకు? లక్ష్యం ఏంటి? వెన్నని సంపాదించడం. అలాగే ఈ సంసార సాగరాన్ని మధించాలంటే ఆయన ఒక తప్పగా చేసుకుంటే దీన్ని సంసార సాగర్ నుంచి మనం దాటగలం అనేది మనం ముఖద్మాల్లో చెప్తాం. భక్తి నావం ప్రపశ్య అంటారు. ఆ భక్తి అనేటువంటి ఒక నావని పట్టుకుంటే స్వామి మన్ని దాటిస్తాడు అని. అలాగే ఈ భయంకరమైనటువంటి ఈ ప్రారంభం అనేదే పెద్ద మహాసముద్రం. దేని
మర్చించడానికి వాళ్ళు ఇష్టపడినారు. అప్పుడు స్వామి మేక గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు: ఓ నలువవో సురేశ్వరవో నిటల తటాక్ష, యో సురోత్తములారా, దానవుల తోడనిప్పుడు మానుగన్ పోరామి, కలిగి మనుటే ఒప్పున్. ఓ ఓ బ్రహ్మ, ఓ దేవేంద్రుడా, ఓ రుద్రుడా, ఓ దేవతలారా, ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేసి జీవించటం మంచిది. సరే, స్వామి భరోసా ఉంది కదా అని వీళ్ళందరూ ఒక్కసారి ఎక్కడ విరుచు పడిపోతారో, సమయం కాని సమయంలో అది ఎప్పుడు భగవంతుడైనా సరే ఒక ఒక మాన్యువల్ ప్రకారమే ఆయన పెడతారు. లేకపోతే వీళ్ళకి ఇంత భరోసా ఇచ్చిన ఆయన అప్పటికప్పుడే రక్షించే మార్గాన్ని చూపించవచ్చు. ఏం చెప్తున్నారు? ముందర నేను చూస్తాను, మీరు కొంతకాలం ఆ రాక్షసులతోటి స్నేహం చేసి జీవించండి. మానుగన్ పోరామిన్, పోరామి, పోరామి అంటే పోరాడకూడదు, వెంటనే ఇప్పుడు పోరాడకదు, అంటే వాళ్ళతో కలిసి మనిషి మంచిగా ఉండి స్నేహం చేయడమే మంచిది అని చెప్తున్నారు. అది ఎట్లాగంటే, ఎప్పుడు తనకును సత్వము సొప్పడునందాకరిపుల చూచియు తనమయేన్ కప్పుకొని ఉండవలయను, ఒప్పుగా అహిముషికమున కొదిగిన భంగిన్. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఏమంటున్నారు? ఎందుకంటే ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం సమకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ పగవారి బారి నుండి శరీరాన్ని దాచుకొని ఉండడం ఉత్తముల లక్షణం. ఎవరైనా మనకి అన్యాయంగా మనకు మాటన్నా అన్ని కష్టపెట్టినా మన మీద అనవసరంగా దాడి చేసినా కాస్త చూసుకోవాలి. తన స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా అని చెప్తుంటారు కదా. అక్కడ మన బలం ఏంటి? మన స్థాన బలిమా, మన బలమా? మన బలం సరిపోతుందా? అక్కడ ఆ ప్రదేశంలో మన స్థాన బలం ఎక్కువ ఉందా? ఇది చూసుకొని వెళ్ళాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు శత్రువు మీదకి వెళ్ళిపోకూడదు. దానికి కొంచెం సమయం కోసం ఓర్పు వహించాలి. టైం వచ్చే వరకు కాస్త ఓర్చుకోండి. అవతల వాళ్ళు ఏదో అనవసరంగా ఎన్నో నిష్ఠురాలు వేస్తూ ఉంటారనుకోండి, కొంచెం టైం వచ్చే వరకు వాళ్ళని వదిలిపెట్టాలి. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు కూడా ఎలాగుట ఒక ఎలుకను పట్టుకోవాలనుకుంటుంది పాము, ఆహారం కోసం తీసుకోవాలనుకుంటుంది. ఆ ఎలుక కలుగులోకి వచ్చే వరకు జాగ్రత్తగా పాము అక్కడ లేనట్టే నటిస్తుంది, ఎక్కడుందో కూడా కనపడకుండా ఉంటుంది. ఆ ఎలుక ఎప్పుడైతే దానికి అన్నట్టుగా అందముడిగా వస్తుందో అప్పుడు దాన్ని అప్పటి వరకు దాని శరీరం అంతా దాచుకుంటుంటుంది కదా, అలాగే దాచుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడు తనకును సత్వము చొప్పడు అందాక రిపులను చూచయు తన మైండ్ కప్పుకొని ఉండవాలి. మైండ్ అంటే శరీరము, తన శరీరాన్ని దాచుకొని ఉంచుకోవాలి. అంటే వాళ్ళకి ఎదురు పడకూడదు అని చెప్తున్నారు. అలా ఉండడమే ఉత్తముల యొక్క కప్పుకో. అది ఎప్పుడును తనకున్న సత్వం, అదే తనకి మంచిని కలుగజేస్తుంది. ఉత్తముల యొక్క లక్షణం అదే అవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు తనకును సత్వము చొప్పడు అందాక రిపులను చూచియు తనమై కప్పుకొని ఉండవలయును, ఒప్పుక అహిమూషికమున కొదిగిన భంగిన్. ఎందుకంటే ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం సమకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ పగవారి బారి నుండి శరీరాన్ని దాచుకొని ఉండడం ఉత్తముల లక్షణము. అమృతోత్పాదన యత్నము విమల మతించేయుటప్పు వేల్పులు వినుడి, అమృతంబుంత్రావి జంతువులు అమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధిన్. ఓ దేవతలరా వినండి, నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయడం మేలు. అమృతాన్ని తాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది, మరణం లేని మన్నుగడ కలుగుతుంది. ఇలాగా పోనీ ఒక్కసారి స్వామి వచ్చి ఈ నిశాచరుల్ని, ఈ రాక్షస ముఖం నుంచి ఈ దేవతల్ని కాపాడినా ఆ రాక్షస ప్రవృత్తి ఎక్కడికి పోదు కదా. మళ్ళీ వాళ్ళ మీదకి దండెత్తుతూనే ఉంటారు. ఈ దేవతల యొక్క రాక్షసుల యొక్క సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. అంచేత
మీకు ఒకటి చేస్తాను, అమృత అమృతాన్ని మీకు ప్రసాదం చేస్తాను. అది తాగితే మీకు మరణం అనేదే ఉండదు. మరణం లేనటువంటి మనుగడ మీకు కలుగుతూ ఉంటుంది. ఆయుష్, అమృతం తాగిన వారికి ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంచేత మీరు నిర్మలమైన మనసుతో వినండి. అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయడం మేలు. మరి అమృతం ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి కొనుక్కోవాలా? ఏం చేయాలి అంటే, లేదయ్యా, దాన్ని ఉత్పత్తి చేయాలి, పుట్టించాలి, అమృతాన్ని తెప్పించుకోవాలి. ఎలాగా చెప్తాను చూడండి. అమృత మథనమే అది, ఆ అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయడమే మేలు అని చెప్తున్నారు. అమృతోత్పాదన యత్నము, అమృతము ఉత్పాదన అంటే, ఉత్పాదన అంటే ఉత్పత్తి అంటే దాని నుంచి పుట్టడం కదా. ఆ అమృత ఉత్పాదన యత్నము, ఆ ఉత్పాదన కోసం చేసేటువంటి ప్రయత్నమే మంచిది. విమలమతించేటప్పు అది చేయడమే మంచి. మీకు మనసుకు తగినది, మీకు మేలు కూర్చేది అది. వేల్పులు వినండి, వేల్పులారా వినండి. అమృతముంతావి చెవులు జంతువులు అమృతగతిని బతుకుచుండు ఆయుర్వృద్ధిని. ఈ అమృతాన్ని తాగిన వారి అందరికీ కూడా, జంతువులు అంటే మానవులు అన్నమాట ఇక్కడ, అమృతాన్ని తాగిన వారికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరికైనా సరే అమృతం తీసుకున్న వాళ్ళకి మరణం ఉండదు, మరణం లేని మనుగడ కలుగుతుంది. పాలమున్నీటి లోపల సర్వ తృణాలతౌషధలు తెప్పించి చాలా వైచి, మందర శైలంబు మందానము కంచేసి తనరవాసు కిందరిత్రాడు చేసి, నా సహాయత చేతనలినందరును మీరు తరువుండు వేగం మతంద్రులగుచు, ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబులన్ బడుదురు దైత్యులు పాపమతులు, అలసైటయును లేక అఖిలార్థములు గల్గు విషదిలోనొక్క విషము పుట్టున్, కలంగి వెరువ వలదు కామరోషంబులు వస్తు చేయము నందు వలదు చేయ. అంత వివరంగా చెప్పేశారు. నేను భావం చదువుకుందాం. మీరందరూ పాల సముద్రంలో పలు విధాలైన తృణాలను, మొక్కలను, తీగలను, ఔషధాలను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజైన వాసుకుని కవ్వపు తాడుగాను చేసుకొని నా సహాయంతో జాగ్రత్తగా పాలకడలిని చిలకండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు పలు కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ సముద్రంలో ఒక విషం పుడుతుంది. అందుకు మనసు చెడి మీరు భయపడరాదు. దానిలో పుట్టే వస్తువుల పట్ల ఇష్టానిష్టాలు చూపరాదు. అదిగో, ప్రతి పనికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. దాంట్లో వచ్చేటువంటి మంచి చెడులు కూడా చెప్తున్నారు. దాంట్లో ఎదుర్కోబోయేటువంటి కష్టాలు కూడా కొన్ని ఉంటాయి. ఏ పనికైనా సరే, అందుకే ఏ పనైనా సరే సజ్జనులైన వాళ్ళు బెదిరిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దానికి పూర్తి చేసుకుంటారు, సజ్జనులైనటువంటి మానవుడు అని మనకు ఒక సూక్తి వచన ఉంది కదా. ఆ రకంగా మీరు దాంట్లో ఏమన్నా మీకు మిమ్మల్ని భయపెట్టావో చేసావో కొన్ని వస్తువులు రావచ్చు, విషం మొదలైన కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు మీరు బెదిరిపోకండి, మీ ప్రయత్నాన్ని మీరు మార్చుకోకండి. అంతేకాదు, దాంట్లో పుట్టేటువంటి వస్తువుల పట్ల ఇష్టం వద్దు, అయిష్టం వద్దు. మీకు కొన్ని ఒకటి రాగానే అమ్మయ్య ఏదో అమృతం వచ్చింది అనుకోవడం, లేదా ఏదో పలానా మంచి వస్తువు వచ్చింది, కాంపెన్ వచ్చింది, కల్పవృక్ష ఏదో వస్తాయి, అన్ని వస్తుంటాయి మంచి మంచి వస్తువులు అన్ని కూడా. అది చూసి అక్కడితో మీ ప్రయత్నాన్ని ఆపేయకండి. అర్థమైందా? అంతే, దాంట్లో పుట్టే వస్తువుల పట్ల ఇష్టం వద్దు, అయిష్టం వద్దు. మీరు ఎలా చేయాలో చెప్తున్నారు స్వామి. ఎలా చేయమంటున్నారు? పాలమున్నీటి లోపల సర్వ తృణ లత ఔషధంబులు తెప్పించి చాలా వైచి. పాలమున్నీట అంటే పాల సముద్రంలో లోపల ఎక్కువగా మీకు ఎంత శక్తి ఉంటే అంత అన్ని తృణాలను అంటే గడ్డిలు, తృణాలను, గడ్డిని తర్వాత ఇంకేం చేయమంటున్నారు? తృణములు, సర్వ తృణ లతలు, చాలా లతల్ని, ఔషధాలని అన్నింటిని కూడా తెప్పించి
చాలా వేచి, ఎందుకు ఇవన్నీ వేయడము అంటే నీటి ప్రవాహాన్ని కొంచెం అడ్డు చేసుకుంది, అడ్డు వేయడానికి ఇవన్నీ కూడా తెప్పించి వేయండి. అప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోండి. మరి కవ్వం వచ్చింది తర్వాత ఇవన్నీ దాని చుట్టూతా ఈ తృణాలు అన్ని కూడా వేసేయమంటున్నారు, కదలకుండా ఉంటుందని ఉద్దేశంతో. ఒక మరి తాడు కావాలి కదా కవ్వం చిలకడానికి, కవ్వాన్ని తొక్కడానికి. ఆ సర్పరాజుని వాసుకి, ఆ నాగులు చేసినటువంటి వాసుకి సర్పాలు రాజు కదా ఆయన, ఆ వాసుకిని కవ్వము త్రాడుగా చేసుకోమంటున్నాడు. అన్ని చేసినా స్వామి యొక్క సహాయం లేకుండా అక్కడ ఏమి శివనాజ్ఞ లేనిది చిమ్మైనా కదలదు కదా. అంతేత అంతటా నేనే ఉంటాను, నా సహాయం చూసుకోండి, నేనున్నాను, నేను చేస్తున్నానని విశ్వాసం మాత్రం పెట్టుకోండి. నా సహాయం కవ్వపుత్రాడుగాను చేసుకొని నా సహాయంతో జాగ్రత్తగా పాలకాడల్ని చిలకండి, దాన్ని మతించండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు పలు కష్టాలు పాలవుతారు, అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ సముద్రంలో ఒక విషం పుట్టుతుంది, అందుకు మనసు చెడి మీరు భయపడరాదు. ఆ విషం వచ్చేసరికి అలా భయపడిపోయి అమ్మో చచ్చిపోతా అనుకుంటూ అక్కడికక్కడ వదిలేసి పారిపోకండి, మీరు భయపడరాదు. దానిలో పుట్టే వస్తువుల పట్ల అనిష్టాలు, ఇష్టం అనిష్టం అని కూడా, అంటే మంచి వచ్చినా చెడు వచ్చినా అదేమి కూడా పుట్టే వస్తువులలో ఆ పుట్టినటువంటి వస్తువుల మీద మీకు ప్రీతి అప్రీతి రెండూ వద్దు, వాటి సంగతి వదిలేయండి అని చెప్తున్నారు. అంటే ఫలితం ఏది వస్తుంది అనేది మీరు చూడకండి, స్వామి చెప్పేదే అది, మీ కర్తవ్యం ఇది. పాల సముద్రాన్ని చిలకండి, దాంట్లో అమృతం వస్తుంది, మీకు దక్కుతుంది అని చెప్పాను, అంతవరకే చూసుకోండి. ఇంకా దాంట్లో ఏది వచ్చేది లేనిది కష్ట నష్టాలు ఏమి కూడా మీరు ఆ ఫలితాన్ని మీరు ఆశించకండి, నేను చూస్తాను, నేనే నా సహాయంతో జరుగుతుంది, నేనే చేస్తున్నాను మాత్రం మీరు మనసా ఆ దృష్టి పెట్టుకొని చేయమని చెప్తున్నారు అని ఆదేశించి అంతాది ఫాలాక్షుల్ సంతోషమున తమ తమ కాంతాలయములకు నిరి గౌరవమప్పన్. అహంతము అది కూడా లేనటువంటి వాడు, అచ్యుతుడు చ్యుతి లేనివాడు, అంతర్ధానము నుండే వెంటనే స్వామి అలా చెప్పేసి అంతర్ధానం అయిపోయాడు. అజుడు పాలాక్షుల్, అజుడు అంటే బ్రహ్మగారు, పాలాక్షుడు అంటే శివుడు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా సంతోషించి తమ తమ కాంతాలయములకు నివాసాలకి హాయిగా తమ తమ కాంతాలయములు అంటే నివాసాలకి చన్నిరి గౌరవమప్పన్. కయ్యంబు సేయ నల్లక నెయ్యంబున నతులు పెట్టి నిర్జర నికరం బియ్యప్పనములు వెట్టుచున్ దియ్యంబునన్ గొల్చె బలిని దేవద్వేషిన్. ఇక్కడ ఏమైంది, దేవతలు యుద్ధం మాట వదిలిపెట్టినారు, రాక్షసులు రాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని కనబర్చినారు, అతని ఆజ్ఞలను సంతోషంగా అనుసరించినారు. ఇక్కడ స్వామి యందు విశ్వాసం కలిగినటువంటి దేవతాగణం అంతా కూడా ఇంకా అసురుల మీదకి యుద్ధానికి వెళ్ళడం మానేశారు. కానీ రాక్షసులు మాత్రం వాళ్ళ యొక్క రాజు అయినటువంటి బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని కూడా కనబరిచారు, అతని ఆజ్ఞలను సంతోషంగా అనుసరించినారు. వీళ్ళు కూడా ఆ బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞల్ని సంతోషంగా అనుసరిస్తున్నారు. దేవతలు మాత్రం యుద్ధ అనేటువంటి మాటని వదిలిపెట్టారు స్వామి ఆజ్ఞతోటి. పసచెడి తమ కున్వశమై సుసరపు గతిన్ కొల్చుచున్న సుర సంఘములన్ గసిమసంగి చంపన్ పూనిన అసురుల వారించె బలియు అతి నయయుక్తిన్. అట్లు వారించి వయసుని రాక్షస సముదాయమున ఇట్లనియే బలహీనులైన దేవతలు బలవంతులైన బలికి లోబడి మంచి మనసుతో సేవించినారు. అట్లుండగా దేవతలను రాక్షసులు కక్షతో చంపేయాలనుకున్నారు, కానీ బలిచక్రవర్తి నేర్పుతో వారిని అడ్డగించినాడు.
అతడు రాక్షసులతో ఇలా పలికినాడు. ఇక్కడ దేవతలు ఎప్పుడైతే యుద్ధం మానేశారో ఇంకా అసలు యొక్క బలం ఇంకా కాస్త సంతోషం బలం వచ్చేస్తుంది కదా వాళ్ళకి. ఓహో, వీళ్ళు ఎందుకో కాస్త వెనకడుగు వేస్తున్నారు, ఇదే అదను, వెళ్ళి మనం వాళ్ళని వశపరుచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ స్వామి చెప్పారు కదా, మీరు ఇప్పుడు ఏమి వాళ్ళతో స్నేహంగానే ఉన్నట్టే ఉండండి కొంతకాలం అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు కదా. అంచేత ఈ దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తితో కూడా ఈ దేవతలందరూ కూడా మంచి మనసుతోటే ఆయన్ని సేవించారట. అతనికి కట్టుబడినట్టుగానే సేవించారట, మంచి మనసుతోటే సేవించారు. అట్లా ఉన్నప్పుడు దేవతలని ఈ రాక్షసులందరూ కూడా ఇదే అదనుగా చూసుకొని వాళ్ళ మీద వాళ్ళందరినీ చంపేయాలనుకున్నారు. కానీ అప్పుడు బలిచక్రవర్తి కాస్త విజ్ఞతతో ఆలోచించి నేర్పుతో వారిని అడ్డగించాడు. అతడు రాక్షసులతో ఇలా పలికాడు, ఇదిగో వాళ్ళు ఒక వెనకడుగు వేశారని చెప్పేసి వాళ్ళు నన్ను కొలుస్తున్నారని చెప్పేసి మీరేమీ భయపడకండి, మీరు తొందరపడి వాళ్ళ మీదకి దండెత్తకండి, నేను చెప్తాను, కాస్త ఆగమని చెప్తున్నాడు ఆయన కూడా. ఎవరు? రాక్షసరాతి అయినటువంటి బలిచక్రవర్తి కూడా. పగవారు శరణు చొచ్చిన మగతనములు వెరుపన్ తగునే మగవార్లకున్ తగు సమయమెరుంగ వలదే మగటిమిన్ పాటింపవలద వలదు వలదమర్చులతోడన్ అమర్చులతోడన్. అమర్చులు అంటే దేవతలు. వాళ్ళు అంటున్నారు, పగవారు శరణు చొచ్చిన మగతనములు నెరపన్ తగునే మగవారులకున్ తగు సమయం ఎరుంగా వల్లదే అని చెప్తున్నారు. ఇదిగో శత్రువులు వచ్చారు. ఇప్పుడు ఈ దేవతాంతా కూడా బలిచక్రవర్తిని ఆశ్రయించి వాళ్ళని అతనికి ఈ దంజానికి అంతా కూడా సేవిస్తుంటే వాళ్ళు కూడా మంచి భగవంతుని యొక్క భారం వేసి, భగవంతుని మీద భారం వేసి ఆయన మాట ప్రకారం బలిచక్రవర్తిని స్నేహంగా కొలుస్తున్నారు. అంటే మన సన్నసి వచ్చారు వాళ్ళు ఇంత మారాల దగ్గరికి వచ్చి కళ్ళ మీద పడ్డారు అని అనుకోకండి. శరణు వచ్చినప్పుడు ఏం చేయాలి? శత్రువులు వెరచి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాన్ని చూపకూడదు. ఇవన్నీ కూడా యుద్ధ నీతి అండి. బాణం వదిలేసిన, తాగే అనారోగ్యం పాలైన తర్వాత శరణు వచ్చిన ఎప్పుడు కూడా యుద్ధానికి చాలా యుద్ధ నీతులు ఉంటాయి. అంచేత ఇప్పుడు శరణు వచ్చారు వాళ్ళు, మా నాన్న ఆశ్రయించున్నారు. అలా ఉన్నప్పుడు శత్రువులు వెరచి భయపడిపోయి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు తమ పౌరుషాన్ని చూపరాదు, తమని గమనించాలి. గమనించి అందువల్ల మీరు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు అని చెప్పి బలిచక్రవర్తి కూడా తన అనుచరులందరినీ కూడా ఇలా హెచ్చరించాడు. అని పలికి కొలువు కూటమ్మున అసురనికర పరివృతుండై నిఖిల లోక రాజ్యలక్ష్మి సహితుండై అఖిల విభుద వీర జయాహంకార నిజాలంకారుండై సుఖమ్మునన్ కొలువున్న విరోచన నందనుకని సచే విభుండు ఉత్తమ సచివుండున్ బోలే శాంతన వచనంబుల శాంతిని పొందించి పురుషోత్తమ శిక్షితంబైన మార్గమున శంభరునికి త్రిపుర దానవుల నొడంబతి శంభుని సమ్మతంబు హయగ్రీవుని నిధులతో శంభు నెరపి విప్రచిత్తికిన్ పొత్తు హత్తించి శకుని విరోచన ప్రహేతులకున్ పోరామి చూపి మయ మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి ఎరింగించి నికుంభులకు సౌజన్యంబుగై కొలిపి పౌలోమ కాలకేయ నివాత కవచాదుల ఎడ బాంధవంబు ప్రకటించి వజ్రదంశ్రికే వసుండై ఇతర దానవ దైత్య సమూహంబు వలన అతి స్నేహంబు సంపాదించి మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు వడ్డారంబులేమిటికి ఏక కార్య పరత్వంబు
విరోధంబునన్ విరోధంబునన్ అలంగితేమి. ఇది మొదలు ధనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచన నందనుండా మనమందరం అతన్ని పంపు చేయంగలవారము. ఉభయ కులంబును వర్ధిల్లు నట్టి ఉపాయం బెరింగింతునని అమృత జలధి మథన ప్రారంభ కథనంబు తెలియంచెప్పే. అట్లు సురాసుర యూథంబులు బలారాతి బలి ప్రముఖంబులైన పరమోద్యోగంబున సుధా సంపాదనాయత్త చిత్తులై ఐకమత్యంబునొంది అమంద గమనంబున మందర నగంబునకుని. ఈ ఒకసారి భావం కూడా చదివేసుకుని అప్పుడు మళ్ళీ వివరంగా చెప్పండి. కొలువు కూటంలో దేవతలు బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవించినారు. అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ దేవతావీరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉండినాడు. మంచి మంత్రి వలె దేవేంద్రుడు ఓదార్పు మాటలతో బలిచక్రవర్తికి శాంతి కలిగించినాడు. అంతేకాక శంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు, జంబుడు, అయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శక్కుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, నికుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాత కవచులు, వజ్రజంశి మొదలైన రాక్షసులతో వినయము విధేయత కలిగి స్నేహం చేసినాడు. అక్క చెల్లెండ్ర బుడ్డలమైన మనకు పగ తగదు. కలసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బతుకుదాం. మనకు ఇంకా విరోధాలు వద్దు. విరోధం వల్ల ఇదివరలో ఇబ్బంది పడినాం. ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తియే రాజు. మనమందరము ఆయన ఆజ్ఞ పట్టుబడి ఉందాం. మన కులాలు రెండు బాగుపడే ఉపాయం చెప్తానంటూ పాలసముద్రాన్ని మధ్యించాలనే సంగతి తెలిసినాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడాన్ని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళి చేద్దాం, వాళ్ళతో కలిసికట్టుగా ఉందాం, ఆ రాజు అయినటువంటి బలిచక్రవర్తిని అతన్ని మనసారా సేవిద్దాం అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు చెప్పాడు కదా స్వామి, వాళ్ళతో కొంతకాలం స్నేహంగా ఉండండి అని. వెళ్ళి నచ్చి చెప్తున్నాడు. ఎవరు? ఇంద్రుడు చెప్తున్నాడు. ఎవరితోటి? బలిచక్రవర్తి తోటి. ఎన్నో అన్ని వాక్యాలు ముందర చెప్పాడు. చెప్పి ఆఖరికి అన్నాడు అని వరుసగా చెప్తాం అని పలికి కొలువు కూటమున అసుర నికర పరివృత్తుండై నిఖిల లోక రాజ్యలక్ష్మి సహితుండై అఖిల విభుద వీర విజయాంకారం జాలంకారుండై సుఖంబునం కొలువున్న విరోచన నందనుకని. అది ఎలా ఉన్నాడు ఆయన బలిచక్రవర్తి? అన్ని కొలువు కూటంలో అసురుల చేత, అసుర నికర అంటే అసురుల యొక్క సమూహంతో చుట్టబడిన వాడే, అంటే అందరితో అందరు సేవింపబడుతూ నిఖల లోకరాజ్యలక్ష్మి సైతుండే ఇటు దేవతలందరూ కూడా సన్నిధి వచ్చి తన దగ్గరకు వచ్చేసారు. అంటే అటు దేవతానికము ఇటు అసురానికము అందరూ కూడా రెండు సమూహాలు కూడా బలిచక్రవర్తిని రాజుగా కొలుస్తున్నారు. ఇంకా దాంతో ఆ సైతుండై అఖిల విభుద వీర జాలంకారుండై ఆ అందరూ కూడా విభుదులందరూ కూడా జయజయధ్వానాలు చేస్తూ ఉంటే హాయిగా సుఖంగా కొలువు తీరున్నాడు విరోచన కుమారుడైనటువంటి ఈ బలిచక్రవర్తి. అలా ఉన్నటువంటి అతన్ని కని చూసి శచీ విభుండు ఉత్తమ సత్యవుండున్ పోలే శాంతను వచనంబులు శాంతిని పొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతి మార్గంబునన్ అరి. ఇక ఎందుకు ఇంత ధైర్యము, శక్తి, ఇంత సానుకూల ప్రవృత్తి రాక్షసులతో తమని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి ఆ రాక్షస సమూహంతో ఆ రాజుతోటి ఇంత స్నేహంగా ఇంద్రుడు ఎందుకున్నాడు అంటే పురుషోత్తమ శిక్షితంబైన నీతి మార్గంబునన్. ఆ స్వామి చెప్పాడు కదా, ఒక శిక్షణ ఇచ్చాడు వీళ్ళందరికీ.
కాస్త జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పింది అమలు పరచండి, వాళ్ళతో కాస్త స్నేహం చేయండి అని చెప్పాడు కదా. అందుకని అది మనసులో పెట్టుకొని ఈ సత్యవిపుండు సచిదేవపత్ని అన్నటువంటి ఇంద్రుడు ఉత్తమ సచివుడుని పోలే, అబ్బా మంచి మంత్రి ఏం చేయాలి, అవతల వాళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం నచ్చ చెప్పి వాళ్ళని వీళ్ళని కూడా శాంతపరిచి మంచి చెడుని చెప్పి దాంట్లో వచ్చే కష్ట నష్టాలను చెప్పి మన యొక్క మనం ఎందుకు గొడవలు, మీరు మేము ఏమవుతాము, ఏదో తెలుసో తెలియక ఇన్నాళ్ళు బాధలు పడ్డాం, మీరు విడిచిపడ్డారు మేము పడ్డాం, దానివల్ల మీరు నష్టపోయారు మేము నష్టపోయాం, ఇంతకు ఆలోచిస్తే మీరు మేము ఏమవుతాం, సొంత అక్క చెల్లి పిల్లలమే కదా. ఏంటి దీతి ఆదిత్య పిల్లలు కదా, దీతి పిల్లలు దైత్యులు, ఆదిత్య పిల్లలు దేవతలు కదా, అక్క చెల్లి పిల్లలమే కదా, మనకి గొడవలు ఎందుకు, ఇక్కడి నుంచైనా కలిసిమెలిసి ఉందాం, ఇదిగో ఈ బలిచక్రవర్తిని రాక్షసి రాజుని రాజుగా మీరు మేము కూడా కొలుచుకుందాం అంటూ ఎంతో చక్కగా నేర్పుగా చెప్పుకొస్తున్నాడు ఈయన ఇంద్రుడు. ఎందుకని ఆ భగవంతుని మీద చెప్పినటువంటి మాటలు కొంతకాలం మనకి పవర్ ఉంది కదా అని తల ఎగరేసి తెగరకూడదండి. టైం కాని టైంలో మనం తల వంచాలి. ఇంద్రుడంతటి వాడు ఈ రాక్షసరాజుకి ఆ శరణు వేడి ఆయన దగ్గర వాళ్ళతో సఖ్యంగా ఉన్నట్టుగా ఉన్నాడు అంటే ఒక్కసారి తల వంచితే ఆ తర్వాత మనకే విజయం కలుగుతుందని చెప్పడానికి ఇదిగో ఇలాంటి సన్నివేశాలను చూసుకోవాలి. శాంతం పురుషోత్తముడైన నీతి మార్గంబునన్, ఇంకా అప్పుడు ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు, నీతి మార్గంబునన్ చంబరుకున్ ప్రియంబు చెప్పి, ఈ రాక్షసుల్లో ముఖ్యులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ముందర ఆ నాయకుల్ని కనుక ఒక్కొక్క గ్రూప్ లో ఉన్నటువంటి నాయకుల్ని కనుక మనం పట్టుకుంటే ముఖ్యులైనటువంటి వాళ్ళలో ఆ దైత్యుల్లో కూడా మహా వీరాధి వీరులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ముందర కూడగట్టుకున్నాడు. ముందు వాళ్ళు ఒప్పుకుంటే ఈ చిన్న చిత్తగా మిగతా సైన్యం అందరూ కూడా వాళ్ళకి కట్టుబడి ఉంటారు కనుక అలా చక్కగా తెలివిగా అలా పెడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ముందర, ఉత్తమ సచివుండుని పోలే సాంత్వన వచనంబులు శాంతిని పొందించి, సాంత్వనమైనటువంటి అంటే మనసుకు ఊరట కలిగేటువంటి మాటలతోటి ఆ వాలి